My dear friends, యేసు ప్రభు బోధనలను మనం తెలుసుకుందాం. ఆయన ఏం చెప్పాడో మనం గ్రహిద్దాం. ఆయన ఎలా జీవించాడో మనం అలా జీవిద్దాం. యేసు ప్రభు ఏం చెప్పాడంటే, I am Son of God and I and you are one అన్నాడు ఆయన. నేను దేవుని బిడ్డను, నేను మీరు ఒకటే. అంటే అందరూ దేవుని బిడ్డలే. We are all sons of God. అయితే దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే అది బయట లేదు, అది మన లోపల ఉంది అన్నాడు. The kingdom of God is not without, the kingdom of God is within. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే మన లోపలికి మనం వెళ్ళాలి. దాని పేరే ధ్యానము మిత్రులారా. ఇంతవరకు మనం దేవుని రాజ్యంలో ఉన్నాం ధ్యానంలో. The kingdom of God is not without, the kingdom of God is within. దేవుని రాజ్యం లోపల ఉంది అన్నాడు. కనుక ఆ లోపల ఉండే దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎలాగంటే దాని పేరే ధ్యానము, అదే శ్వాస మీద ధ్యాస. ఇంతవరకు 3 గంటలు మనం దేవుని రాజ్యంలో ప్రవేశించి ఉన్నాము. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇస్ విత్ ఇన్. సీక్ ye the kingdom of God and his righteousness first, and then all else will be added unto you అన్నారు ఆయన. ఎంత చక్కటి ప్రబోధమో చూడండి. Seek ye the kingdom of God and his righteousness first, and then all else will be added unto you. అంటే దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి త్వరపడు. తర్వాత ఆ దేవుని ధర్మంలో ఉండు. రైటియస్నెస్ అంటే ధర్మం. దేవుని ధర్మంలో ఉండు. అప్పుడు నీకు కావలసినవన్నీ నీకు వస్తాయి. ఎంత గొప్ప ప్రబోధం చూడండి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఈ యొక్క స్టేట్మెంట్కి అద్దం పడుతూ ఉంటుంది. సీక్ ye the kingdom of God ఫస్ట్ అంటే మొట్టమొదటిగా దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. ఆ తర్వాత దేవుని ధర్మంలో ఉండాలి. అప్పుడు మనకి కావలసినవన్నీ వస్తాయి. మనకి ఎన్నెన్నో కావాలి. అవన్నీ వచ్చే మార్గం ఏమిటి అంటే ఫస్ట్ దేవుని రాజ్యంలో ఉండాలి, తర్వాత దేవుని ధర్మంలో ఉండాలి. అప్పుడు మనకు కావలసినవన్నీ వస్తాయి. సీక్ ye the kingdom of God and his righteousness. his righteousness అంటే దేవుని ధర్మము. his righteousness. righteousness అంటే ఏమిటి? సత్ప్రవర్తన, సద్ధర్మము. హిజ్ అంటే ఆ దేవుని. his righteousness, his kingdom. Seek ye the kingdom of God and his righteousness first. ఫస్ట్ అంటే మొట్టమొదలు. దెన్ అంటే ఆ తర్వాత what all will be added unto you. నీకు కావలసినంత నీ దగ్గరకు వచ్చి చేరుతుంది. దేవుని రాజ్యంలో ప్రవేశించడం అంటే ధ్యానంలో ఉండడం మిత్రులారా. అండ్ హిస్ రైటియస్నెస్ అంటే అహింసలో ఉండడం, కరుణలో ఉండడం, తోటి ప్రాణిని చంపకుండా ఉండడమే హిజ్ రైటియస్నెస్. క్రిస్మస్ పేరిట చికెన్లు మటన్లు తింటుంటే దట్ ఈజ్ నాట్ లివింగ్ ఇన్ హిజ్ రైటియస్నెస్. ప్రపంచమంతా క్రిస్మస్ జరుపుకుంటున్నారు, కోళ్ళు మేకలు కోసుకు తింటున్నారు. అది అతని అధర్మంలో జీవిస్తున్నారు, అతని ధర్మంలో జీవించట్లేదు, హిజ్ రైటియస్నెస్లో జీవించట్లేదు మై డియర్ ఫ్రెండ్స్. కనుకనే ఏది వాళ్ళకి రావటం లేదు. ఎవరైతే కోళ్ళు మేకలు చేపలు కోసుకు తింటారో వాళ్ళకి ఏదీ రాదు. ఎందుకంటే వాళ్ళు హిజ్ రైటియస్నెస్లో జీవించటం లేదు.
తర్వాత వాళ్ళు కింగ్డమ్ ఆఫ్ గాడ్లో ప్రవేశించలేదు, అంటే ధ్యానం చేయటం లేదు. ఎవరైతే ధ్యానం చేయరో, ఎవరైతే అహింసలో ఉండరో, శాకాహారంలో ఉండరో, వాళ్ళకి ఏది దొరకదు. పైకి అన్ని పటాటోపం ఉంటుంది, కానీ పెద్ద పెద్ద బ్యానర్లు, పెద్ద పెద్ద స్టార్లు, పెద్ద పెద్ద మతాబులు వెలిగించుకుంటారు, కానీ ప్రపంచమంతా ఎవ్వరికి ఏది దక్కనే దక్కదు. ఇది యేసు ప్రభువు చెప్పిన మాట. ఎవరైతే మొట్టమొదటిగా ధ్యానం చేస్తారో, తర్వాత ఆ శాకాహారంలో అహింసలో జీవిస్తారో, వాళ్ళకి అన్నీ వస్తాయి. సుఖము, శాంతి, సమర్థత, మోక్షము, ముక్తి, బుద్ధి, జ్ఞానము, శక్తి, ధైర్యము, సాహసము, అన్నీ ఏవేవి కావాలో, ఐశ్వర్యం అన్నీ వస్తాయి. ఆల్ ఎల్స్ విల్ బి యాడెడ్ అంటు యు. నీకు కావాల్సిన ప్రతీదీ నీ దగ్గరకు వస్తుంది అని చెప్పారు. కనుక మై డియర్ ఫ్రెండ్స్, మరొకసారి చెప్తాను. సీక్ యీ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిజ్ రైటియస్నెస్ ఫస్ట్ అంటే వెంటనే, మొట్టమొదలు జీవితంలో మొట్టమొదటి చేయవలసింది అది. దెన్ ఆ తర్వాత ఆల్ ఎల్స్ విల్ బి యాడెడ్ అంటు యు. ఆల్ ఎల్స్ నీకు కావాల్సినంతా కూడాను విల్ బి యాడెడ్ అంటు యు. అది తప్పకుండా నీ దగ్గర వచ్చి తీరుతుంది. వస్తుందో లేదో కాదు, విల్ బి అంటే వచ్చి తీరుతుంది. ధ్యానులు అందరి దగ్గరికి సుఖము, శాంతి, ఆరోగ్యము, ఐశ్వర్యము అన్నీ వచ్చి వచ్చేశాయి. ధ్యానులు మటుకే యేసు ప్రభువు యోగను అర్థం చేసుకున్న వాళ్ళు, యేసు ప్రభువులాగా జీవిస్తున్నవారు. శాకాహారులు మటుకే యేసు ప్రభువుని అర్థం చేసుకున్నవారు, యేసు ప్రభువును లా జీవించేవారు. మై డియర్ ఫ్రెండ్స్, పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా యేసు ప్రభువులు అంటూ వాళ్ళు. ఆయన ఏమి సాధించాడో మనం అది సాధించాం. ఆయన ఏం చెప్పాడో అది మనం చేశాం. ఆయన ఎలా జీవిస్తున్నాడో మనం అలా జీవిస్తున్నాం. ప్రతిరోజు మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే మన లోపల మనం ప్రవేశించాలి. దానికి మార్గమే శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. దేవుని రాజ్యం అంటే వైకుంఠం. మనం ఏమంటాము? వైకుంఠం అంటే అక్కడ విష్ణుమూర్తి ఉంటాడు, అది గొప్ప లోకము. మనం ఏం చేస్తాం? మనం చనిపోయిన తర్వాత వైకుంఠ లోకం పోవాలని కోరుకుంటాం, నరకం పోవాలని కోరుకోము, పాతాళం పోవాలని మనం ఎక్కడ పోవాలని కోరుకుంటాము? వైకుంఠం. కనుక ఆ వైకుంఠంలో చనిపోయిన తర్వాత కాదు, బతుకున్నప్పుడే వైకుంఠంలో పోవాలి. దాని పేరే ధ్యానము మై డియర్ ఫ్రెండ్స్. ఎవరైతే బతుకున్నప్పుడు వైకుంఠానికి పోరో వాళ్ళు చనిపోయిన తర్వాత వైకుంఠానికి పోరు. బతుకున్నప్పుడు వైకుంఠానికి పోయిన వాళ్ళే చనిపోయిన తర్వాత వైకుంఠంలోకి పోతారు. బతుకున్నప్పుడు ధ్యానంలో ఉన్నప్పుడే తర్వాత మరి ఆ యొక్క దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు మై డియర్ ఫ్రెండ్స్. బిఫోర్ యు డై యు మస్ట్ డై. నువ్వు శారీరకంగా చనిపోకముందే నీ యొక్క అజ్ఞానం, యు మస్ట్ డై అంటే నువ్వు ఏమిటి అజ్ఞాన సారంతో ఉన్నావు, ఆ అజ్ఞానం సారము చచ్చిపోవాలి. అంటే దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. ఎవరు అయితే దేవుని రాజ్యంలో ప్రవేశించారో వాళ్ళు అజ్ఞానమూర్తులుగా ఉంటారు. ఎవరైతే దేవుని రాజ్యంలో ప్రవేశించుంటారో వాళ్ళే జ్ఞానమూర్తులుగా ఉంటారు. వాళ్ళే వైకుంఠంలో జీవిస్తున్నవారు. దేవుని రాజ్యంలో ప్రవేశించడం అంటే, ధ్యానం చేయడం అంటే వైకుంఠంలో ప్రవేశించడము. మీకు తెలుసు వైకుంఠానికి ద్వారాలు ఉంటాయి, వైకుంఠ ద్వారాలు. ఆ వైకుంఠ ద్వారాలు లో ద్వార పాలకులు ఉంటారు. ద్వార పాలకులు అంటే ఇద్దరు ఉంటారు, ఇలా వచ్చి ఇలా వెళ్తూ, ఇలా వచ్చి ఇలా వెళ్తుంటారు. ఈ వైకుంఠ ద్వార పాలకులే మన ఉచ్ఛ్వాస నిశ్వాస. అలా బయటకు వచ్చి లోపలికి వచ్చి, బయటకు వచ్చి లోపలికి వచ్చి, జయ విజయులు వాళ్ళ పేరు. వైకుంఠ ద్వార పాలకుల పేరు జయ విజయ. కనుక ఎవరైతే ఈ శ్వాసతో కూడి ఉంటారో వాళ్ళకే జయము, వాళ్ళకే విజయము. జయం అంటే ఏమిటి? విజయం అంటే ఏమిటి? జయం అంటే ఇహలోకంలో జయము, విజయం అంటే పరలోకంలో విజయం. కనుక ఈ శ్వాస మీద ధ్యాస, ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కూడుకుండడమే జయ విజయులతో కూడుకుండడము. వైకుంఠ ద్వారాలు తెరుచుకోవాలంటే మనము వైకుంఠ ద్వారం దగ్గరికి వెళ్ళాలి. వైకుంఠ ద్వారం అంటే ఇదే ఈ పిరమిడ్, ఈ ముక్కు, ఈ పిరమిడే వైకుంఠ ద్వారం. ఇక్కడ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉన్నాయి, పాలకులు జయ విజయులు. వాళ్ళ దగ్గర మనం వినయంగా ఉంటే వాళ్ళు ఓకే అని చెప్పేసి మనల్ని లోపలికి పంపిస్తారు. వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి.
వైకుంఠం అంటే దేవుని రాజ్యం. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కూడి ఉండాలి అని చెప్తుంది మై డియర్ ఫ్రెండ్స్. అదే జయ విజయులు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కూడుకుని ఉన్నప్పుడు ఇహలోకంలో జయము, పరలోకంలో విజయం. పిరమిడ్ మాస్టర్లు అందరికీ కూడాను ఎప్పుడైతే శరీరం వదిలిపెట్టేస్తారో వాళ్ళకి పుష్పక విమానంలో పూల వర్షంతో ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ పై లోకాలకు తీసుకెళ్తారు, వైకుంఠ లోకాలకు తీసుకెళ్తారు. అది మటుకు గ్యారంటీ. దాని పేరే విజయం. ఎవరైతే చనిపోయినప్పుడు మరి పూల వర్షంతో దేవతలందరూ వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తారో పైలోకాలకి, దాని పేరు విజయం మై డియర్ ఫ్రెండ్స్. అలాంటి విజయం తర్వాత ఇహలోకంలో జయం, ఆరోగ్యము, ఆనందము, సంతోషము, తృప్తి అన్నీ ఇప్పుడు ఇక్కడ మనకి కావాలి. ఇప్పుడు ఇక్కడ కావలసినవన్నీ మనకి కావాలి, అప్పుడు అక్కడ మనకి కావలసినవన్నీ మనకి కావాలి. ఇవన్నీ కూడా ఎలా వస్తాయంటే ధ్యానంలోంచి వస్తాయి మై డియర్ ఫ్రెండ్స్. సీక్ యీ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ రైటియస్నెస్ ఫస్ట్. ఫస్ట్ అంటే వెంటనే, మొట్టమొదలు. మిగతావన్నీ పక్కన పెట్టి సర్వధర్మాన్ పరిత్యజ్య, మిగతా ధర్మాలన్నీ పక్కన పెట్టి మామేకం శరణం రజ్జ, నీ శరణం నువ్వే కోరు. అహం త్వా సర్వపాపేభ్యో మోక్ష ఇష్యామి మా శుచ. అప్పుడు నీ పాపాలన్నీ నేను తొలగిస్తాను, నీ కర్మలన్నీ దగ్ధం చేస్తాను. నువ్వు ధ్యానం చెయ్యి, నీ ధ్యానం నీ కర్మలను దగ్ధం చేస్తుంది. సీక్ యీ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ రైటియస్నెస్ ఫస్ట్ నువ్వు ధ్యానం చేయాలి. ఆ ధ్యానం నిన్ను కాపాడుతుంది. ధర్మో రక్షతి రక్షితః, ధ్యానో రక్షతి రక్షిత. ఎవరైతే ధర్మాన్ని కాపాడుతారో వాళ్ళ చేత కాపాడబడిన ధర్మము తిరిగి వాళ్ళని కాపాడుతుంది. ఇంకోటి ఏది కాపాడుతుంది. హిస్ రైటియస్నెస్ అంటే ధర్మము, దేవుని ధర్మము. హిస్ రైటియస్నెస్ ధర్మో రక్షతి రక్షితః. ఎవరైతే ధర్మాన్ని రక్షిస్తారో వాళ్ళ చేత రక్షింపబడిన ధర్మము తిరిగి వారినే రక్షిస్తుంది. ఆ దేవుని ధర్మము అనేది అహింస, ఆ దైవత్వం అనేది, ఆ దేవుని రాజ్యం అనేది అది ధ్యానం మై డియర్ ఫ్రెండ్స్. కనుకనే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్కి 2 పాయింట్లు ఉన్నాయి. ఎవరికైనా కానీ, యేసు ప్రభువుకైనా కానీ అందరికీ 2 పాయింట్లు ఉంటాయి. ఇంకో పాయింట్ లేదు కాక. బహిర్ ప్రపంచంలో అహింసాత్మకంగా జీవించాలి, అంతర్ ప్రపంచంలో ధ్యానాత్మకంగా జీవించాలి మై డియర్ ఫ్రెండ్స్. తోటి ప్రాణులతో మనం అహింసతో జీవించాలి, కరుణతో జీవించాలి. మనం అహింసాత్మకులము కావాలి, కరుణామయులము కావాలి. లోపల మనం కళ్ళు 2 మూసుకుని ఎప్పుడు ధ్యానంలో ఉండాలి. ఎంత ధ్యానంలో ఉంటామో అంతగా మనం కరుణతో ఉంటాం. ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు వేళ్ళు ఉన్నాయి. ఆ చెట్టు వేళ్ళు ఎంత లోపలికి పోతాయో అంతగా ఆ చెట్టు పైకి వెళ్తుంది. వేళ్ళు లోపలుంటాయి, చెట్టు బయట ఉంటుంది. బయట ఉన్న ఫలాలు, ఆ పుష్పాలు, ఆ ఆకులు, ఆ శోభ అంతా ఉండాలంటే లోపలున్న వేరు సరిగ్గా ఉండాలి. లోపలున్న వేరు కుళ్ళిపోయి ఉంటే బయట అన్నీ కుళ్ళిపోతాయి మై డియర్ ఫ్రెండ్స్. ఈ లోపల వేరు లాంటిదే ధ్యానము. ఆ బయట శోభ ఉండేది, అదే మన ఐశ్వర్యము. మన ధ్యానం ఎంత ఉంటుందో బయట మన శోభ అంత ఉంటుంది, బయట మన ధర్మం అంత అలా ఉంటుంది, బయటగా అంత మన ఐశ్వర్యం అలా ఉంటుంది. మనం ఎంతో 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 భాగ్యవంతులు బయట కావాలని కోరుకుంటాము. దానికి లోపల మనం ధ్యానం చేయాలి. మన వ్రేళ్ళు లోపలికి పోవాలి, మన లోపలికి మన వ్రేళ్ళు మనం వెళ్ళాలి. మన లోపలికి మన వ్రేళ్లను సాగించుకోవడము, దాని పేరే ధ్యానం. ఎవరు ఎంత ఎక్కువ ధ్యానం చేస్తారో వారి వ్రేళ్ళు వారి లోపలికి అంతగా ఎక్కువగా పోయి ఉన్నాయన్నమాట. అప్పుడు అంతగా మనం బయట విస్తరించి ఉంటాం, అంతగా మనం శోభాయమానంగా ఉంటాం, అంతగా మన ఆ ధర్మంలో జీవిస్తాం, ఆ కరుణలో జీవిస్తాం, అంతగా ఆ ఐశ్వర్యవంతులు అవుతాం. ఆల్ ఎల్స్ విల్ బి యాడెడ్ ఇంటు యు. అన్నీ నీకు సమకూరుతాయి. అంటే అన్నీ మనకి సమకూరాలి. అన్నీ మనకి మనం సమకూర్చుకోవాలంటే మనం ధ్యానంలో ఉండాలి. మన వ్రేళ్ళు ఊనాలి, వ్రేళ్ళు పోసుకోవాలి. వీ హ్యావ్ టు గో ఇంటూ అవర్ సెల్స్, డీప్ ఇంటూ అవర్ సెల్స్. దాని పేరే ధ్యానము. దేవుని రాజ్యం లోపల ఉంది, బయట లేదు అన్నాడు.
బయట అంటే ఏ మసీదులోనో, ఏ చర్చిలోనో, ఏ తిరుపతిలోనో, ఏ కాశీలోనో, ఏ అమర్నాథ్లోనో, ఏ హిమాలయాల్లోనో, ఏ మానసరోవరంలోనో, ఏ బెత్లెహెంలోనో, ఏ మెక్కాలోనో, ఏ మదీనాలోనో బయట ఉంది అనుకుంటే యు ఆర్ రాంగ్ మై డియర్ ఫ్రెండ్స్. దేవుని రాజ్యం బయట లేదు, లోపల ఉన్నది. ఎంత క్రిస్టల్ క్లియర్గా ఆయన చెప్పారో. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ వితౌట్, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విథిన్. సో ఆ లోపల ఉన్న దేవుని రాజ్యంను దాన్ని కోరుకోవాలి, దాన్ని కాంక్షించుకోవాలి, దాన్ని వెంట పడాలి. తర్వాత ఆ ధర్మంలో జీవించాలి, అంటే ఆ శాకాహారంలో జీవించాలి, ఆ హింసలో జీవించాలి, ఆ కరుణలో జీవించాలి. అప్పుడు అన్నీ వస్తాయి. ఎందుకు రావు? Seek ye the kingdom of God and his righteousness first, and then all else will be added unto you. ఈ రోజు క్రిస్మస్ సందర్భంగా ఈ గొప్ప వాక్యాన్ని మనం, ఇది దేవుని వాక్యం. రెండు 2000 సంవత్సరాల కిందటే ఇచ్చారు, కానీ మనం పాటించలేదు. అందుకే భూమి 2000 సంవత్సరాల తర్వాత కూడా దౌర్భాగ్యంగా ఎందుకుంది? దేవుని మాటలు ఆలకిస్తే కదా, దేవుని వాక్యం పాలిస్తే కదా. ఆయనకి మేకులు కొట్టారు. ఆయన ఏమన్నాడు? ఓ దేవుడా, వీళ్ళని క్షమించేసే, వీళ్ళకి ఏమీ తెలియదు అన్నాడు. వాళ్ళని ఏమైనా తప్పుపట్టాడా? వీళ్ళకి ఏమీ తెలీదు అన్నాడు. ఒక యేసు ప్రభువుని మేకులతో కొట్టడం ఎంత పాపమో, ఒక చేపని వల వేసి పట్టుకోవడం కూడా అంతే పాపము. చేప యేసు ప్రభు రెండు ఒకటే, ఆ కోడి యేసు ప్రభువు ఒకటే, ఆ మేక గొర్రె యేసు ప్రభువు ఒకటే. మరి ఆ చేపని మేకులు వేసి కొట్టడము, యేసు ప్రభువుని మేకులు వేసి కొట్టడము రెండూ ఒకటే. కనుక మాంసం తినేవాళ్ళు, చేపలను తినేవాళ్ళు, జంతువులను తినేవాళ్ళు, వాళ్ళు యేసు ప్రభువును తింటున్నట్టే, యేసు ప్రభువుని మేకులతో కొడుతున్నట్టే మై డియర్ ఫ్రెండ్స్. ఇది ఎప్పుడు తెలుసుకుంటారో భూమండలం, అప్పుడు శాంతి అవుతుంది భూమండలానికి. అంతవరకు శాంతి లేదు. అంతవరకు క్రూరత్వం పోనంత వరకు ఈ భూమండలంలో నరకము పోదు మై డియర్ ఫ్రెండ్స్. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ వారందరూ కూడాను ధ్యానము, శాకారము, ఇవి రెండు మన పాయింట్లు. కనుక యేసు ప్రభువు చెప్పిన, ఉపనిషత్తులు చెప్పిన, వేదాల్లో చెప్పిన, ఎక్కడ చెప్పినా అంతా రెండు పాయింట్లు ఉన్నాయి. లోపలికి పోయే విధానము, బయట ఉండే విధానం. లోపలికి పోయే విధానము ధ్యానము, బయట ఉండే విధానం పేరు ధర్మం. ధ్యానము, ధర్మం. లోపలికి పోయే విధానం ఎంతో, అది ఫస్ట్, తర్వాత దానివల్ల వచ్చేది ధర్మం. లోపల పోకపోతే బయట మనం మనజాలము. సో మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి సంవత్సరం కూడాను డిసెంబర్ 25 నాడు మనం అందరం కలుసుకుంటున్నాము. కానీ సాయంత్రం పూట కలుసుకుంటున్నాం. ఇదే మొట్టమొదటిసారి మనం పొద్దున పూట కలుసుకుంటున్నాం. డిసెంబర్ 25న ప్రతి సంవత్సరం మనం ధ్యాన మహాయజ్ఞం ప్రారంభించుకున్నా మనకి అది పొద్దున సమయం కాదు. కనుక మనం యేసు ప్రభువు పుట్టినరోజే మనం ప్రతిరోజు ధ్యాన మహాయజ్ఞం చేసుకున్నాం. కానీ ఈరోజు ప్రాతకాలము ధ్యానం చేసాము 3 గంటలు. క్రిస్మస్ తర్వాత యేసు ప్రబోధనలు మనం విన్నాము మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు చాలా చాలా గొప్ప రోజు మనకి.